నా వర్షన్‌కి వచ్చేసరికి అయితే నేను చెప్పేది ఏంటంటే, చాలా అయిపోయినాయండి. విపరీతంగా కుక్కలు అయిపోయినాయి. ఎక్కడ చూసుకున్నా గూడా మనం ఒక చోటకెళ్తే మనుషుల కంటే ఎక్కువ కుక్కలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మనం బయట. ఒక మనిషిని రీసెంట్‌గా చూసింది మా ఇంటి దగ్గరే ఒక కుక్క ముగ్గురిని కరవడం జరిగింది. వాళ్ళు ఇప్పటికీ ఆ డ్యామేజ్‌తో వాళ్ళు కోలుకోలేకపోతున్నారు. మరి ఈ మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము చాలా సార్లు కంప్లెయింట్ చేయడం జరిగింది. ఈ మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. అలాంటి కుక్కల్ని పెంచి విపరీతంగా రోడ్ల మీద వదిలేస్తే వాళ్ళు కాదు కదా ఎఫెక్ట్ అయ్యేది. జనాలలో బ్రతుకుతున్న వాళ్ళు జనాలు ఎఫెక్ట్ అవుతున్నారు. ఆ కుక్కల్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడైనా అడవిలలో వదిలేయండిరా బాబు అని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మున్సిపల్ వాళ్ళని. ఇప్పటివరకు ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలా. నేను ఒకటే చెప్తున్నానండి, కుక్కలు మాత్రం ఉండకూడదు. ఆ కుక్కల్ని పెట్టుకొని ఈ జనాల మీదకి పంపించేసి అవి బాగా ఏంది, ఈ జనాలు కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. నాన్ వెజ్ తింటున్నారు, ఆ నాన్ వెజ్ బొక్కలు రోడ్ల మీద పడేస్తున్నారు. అరే మరి మీ ఇంట్లో చెత్త కుండీలు లేవా, లేకుంటే చెత్త వ్యాన్లు రావట్లేదా, మాకు అర్థం కావట్లా. మీరైతే పోయి చెప్పేసి మీరు తిన్న తిండిని బయట వేయలేరు కదా, మీరు తినే తిండిని ఆ కుక్కలకు అలవాటు చేస్తున్నారు. ఏదో పెద్ద సమాజ సేవ చేస్తున్నామేమో, సమాజంలో పెద్ద ఇంతకంటే పెద్ద ఏమంటారు అన్నదానం లాంటిది కుక్కలకి బొక్కల దానం చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటున్నారేమో, కానీ దానివల్ల చాలా పాయిజన్ అవుతుంది. అవి తిని కుక్కలు ఆ బొక్కల కోసం మీ ఇంట్లో ముంగడికి వస్తే మంచిగున్న వాళ్ళ ఇంట్లో ముంగడి కూడా వచ్చి ఆ కుక్కలు ఆ బొక్కలు కావాలని ఎగబడుతున్నాయి. కరిచి వెళ్ళిపోయిన తర్వాత పాయిజన్ అయ్యేది, ఎఫెక్ట్ అయ్యేది జనాలకి. కాబట్టి మీ ఇంట్లో చెత్త కుండీలు ఉంటాయి, ఆ చెత్త కుండీలలో ఆ బొక్కలు పడేసుకోండి. మీరు తిన్న తిండిని దాచిపెట్టుకొని తినండి, కానీ బజార్లో వేయకండి. ఇలాంటి కుక్కలను అలవాటు చేయడం వల్ల చాలా అయిపోతుంది. ఒక కుక్క వల్ల చాలా 10 కుక్కలు వస్తున్నాయి. రోడ్ల మీద నిద్రపోవడానికి కానీ, బయట తిరగడానికి కానీ చిన్న చిన్న పిల్లల్ని పట్టుకుంటున్నాయి కుక్క పిల్లలు. వాటికి ఏం తెలుసు చిన్నవా పెద్దవా అని చెప్పేసి. కుక్కలు మూగజీవులని మనం ముందే చెప్తున్నాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సెంటిమెంట్, మూగజీవులని మనం కాపాడాలి, ఈ మూగజీవులని మనం రక్షించాలి అని చెప్పేసి స్లోగన్స్ వస్తుంటాయి. మళ్ళీ దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది, మీరు ఏసీ రూమ్లలో పడుకొని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో వండుకొని 40,000 కుక్కని తెచ్చుకొని సాదుకున్న వాళ్ళకి మీకు తెలియదమ్మా కుక్కల బాధ ఏందనేది. స్లమ్ ఏరియాలలో ఉండి చిన్న చిన్న అపార్ట్మెంట్స్లలో చిన్న చిన్న రూమ్లలో బ్రతుకుతున్న మాకు తెలుస్తుంటుంది ఆ కుక్కల వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఎంత కష్టపడుతున్నామని చెప్పేసి. మీరు ఏంది ఏసీ రూమ్లో పట్టేసి కూర్చొని మూగజీవులను హింసించకూడదు అని చెప్పేసి ఒక పదం వదిలేస్తారు మీరు, కానీ ఎఫెక్ట్ అవుతుంది మా మీద. మీరు వచ్చి రోడ్ల మీద తిరగండి. రాత్రిపూట బైక్ మీద బయటికి వెళ్తే 4 కుక్కలు మా ఎంట పడతాయి. రండి ఒకసారి మేము ఉన్న ఏరియాకి రండి, చూపిస్తాం. మీరందరూ మున్సిపల్ ఏరియా వాళ్ళు ఏ విధంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలని నిజంగా ఇది కరెక్ట్గా మాట్లాడాలనుకున్నాను నేను దీని మీద. ఇది మాత్రం పక్కా అండి. మీరు కుక్కలు అనేది చాలా ఇబ్బంది పడుతున్నాయి. కుక్కలు అనేటివి ఇవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. జనాలు చాలా వీటికి ఎఫెక్ట్ అవుతున్నారు. ఎవరికి ఏం చెప్పుకోలేకపోతున్నాం, ఎందుకంటే ఎవరం ఏం చేయలేమో అని చెప్పేసి అంటున్నారు. ఎవరు ఎందుకు చేయలేరండి? మీకు ఓట్లేసాం, వార్డ్ కౌన్సిలర్స్ ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు. మీరు అందరు తీసుకెళ్ళి వాటిని ఎక్కడైనా వదిలేయండి. వాటికి సర్జరీ చేసి వదిలేస్తున్నారు కదా. పందులను కనుక ఇంత ముందుకి తీసుకెళ్ళిపోయి వాటిని కోసి పడేస్తున్నారు. వీటి కూడా కోసి పడేయండి, అవసరం లేదు. కుక్కలు అనేటివి లేకుండా మేము బతకగలం. కానీ ఇప్పుడు కుక్కలకి మగవాళ్ళకి సపోర్ట్ పలికినట్టు మగవాళ్ళని వదిలేస్తున్నారు. మగవాళ్ళు అన్ని తప్పులు చేసిన వాళ్ళను స్వేచ్ఛగా వదిలేస్తున్నారు అని అంటున్నారు మేడం గారు. మరి అది అంతమంది కరెక్ట్ అంటారు? ఆడవాళ్ళు తప్పు చేయట్లేదండి. మరి ఆడవాళ్ళని ఆడకుక్కలు లేవా? మగ కుక్కలే ఉన్నాయా? కుక్క జాతిలో ఆడకుక్కలు కూడా ఉన్నాయి కదా. ఆడకుక్కలు కూడా డ్రమ్ములు పెడుతున్నారు కదా. డ్రమ్ములలో కోసి ఏమంటారు సిమెంట్లు వేసి కుప్ప పెట్టేస్తున్నారు కదా. కుక్కర్లలో ఉడికిస్తున్నారు కదా. ఒకడు ఉన్నాడని చెప్పి ఇంకోని పట్టుకొని వెళ్ళిపోతున్నారు కదా. అమ్మ అందరు ఆడవాళ్ళని నేను ఉద్దేశించి మాట్లాడట్లే. మీరైతే ఏ విధంగా కొందరు మగవాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నారో మేము కూడా కొందరు ఆడవాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నాము. జాతిలో ఆడ మగ 2 ఉంటాయి. తప్పులో ఇద్దరు చేస్తారు, ఇద్దరి వల్ల జరుగుతుంటాయి. మగవాళ్ళని మీరు కుక్కలతో పోల్చడం అనేది కరెక్ట్ కాదు. పోల్చిన వాళ్ళు ఎవరు? మీరు గౌరవనీయులు, మహనీయులు. సో మీరు కూడా మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, అది కరెక్ట్ మాటలు మాట్లాడుతున్నామా. ఈ మధ్య ఒకటి బాగా ట్రెండ్ అయిపోయింది. నాకు సోషల్ మీడియా ఉంది, నేను బయటకు ఒక మాట మాట్లాడేస్తే ఫేమస్ అయిపోతాం, లేకుంటే నేను మాట్లాడిందే వేదం అయిపోతుంది. మా వెనుక 4 గొప్ప వాళ్ళు ఉన్నారు, మేము ఏం మాట్లాడినా చూసుకుంటాము, మళ్ళీ వచ్చి సోషల్ మీడియా ముందు మళ్ళీ 4 కన్నీరు చుక్కలు కార్చేస్తాము అని అనుకుంటున్నారు తప్ప. కానీ మీరు మాట్లాడే విషయం ముందు, మీరు వదిలే ముందు ఆ వీడియోలలో మీరు మాట్లాడుతున్నది ఏంది, ఏ విధంగా పోతుంది చూసి మాట్లాడండి. మగవాళ్ళని అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఆడవాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు, చూపిస్తాం మేము కూడా. ఓకే సార్, అట్లాగే గవర్నమెంట్ పరంగా కూడా పోలీసుల పరంగా కూడా వాళ్ళని పట్టుకుంటున్నారు, శిక్షలు వేస్తున్నారు, కఠినమైన శిక్షలు జరుగుతున్నాయి. కానీ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడటం వల్ల వాళ్ళు స్పందించాలి కదా. గవర్నమెంట్ అధికారులు కానీ పోలీసులు కానీ ఎందుకు స్పందించట్లేదు? ఇక స్పందించాలి అనుకుంటే జనం మనం స్పందిస్తే కదండి పోలీసు వాళ్ళు స్పందించేది. తప్పు జరుగుతుందంటే మనమే పక్క నుంచి వెళ్ళిపోతున్నాం. అక్కడ తప్పు జరుగుతుందిరా బాబు అని 100కి డయల్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజులలో? రోడ్డు మీద తప్పు జరుగుతున్నప్పుడు చూస్తూ వెళ్ళిపోతున్నారు. కొంతమంది వీడియోలు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ 100కి డయల్ చేసి ఆ తప్పు జరగకుండా, ఆ గొడవ జరగకుండా ఎంతమంది ఆపుతున్నారు? జనాలను మనం స్పందించినప్పుడు బయట పోలీసు వాళ్ళు ఎలా స్పందిస్తారు? వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళ పనులలో వాళ్ళకు ఉంటాయండి. ఈ రోజుల్లో ఇచ్చిన పనులు ఎవరు సరిగా సవ్యంగా చేయట్లేదు. పోలీసులు ఏంది, వాళ్ళకి చలన్లు రావాలి. హెల్మెట్ పెట్టుకోవడానికి 250 రూపాయలు చలాలు వేయాలి. రోడ్ల మీద పోతుంటే నైట్ రైడ్స్ చేస్తుంటే వాడిని పట్టుకోవాలి, 1000 రూపాయలు చలాలు అని చెప్పేసి ఉన్నాయి తప్ప. కానీ ఇలాంటివన్నీ ఏ పోలీసు మా అధికారులు కానివ్వండి, ఇంకెవరు కూడా
స్పందించట్లేదు. ఓకే సార్, అట్లాగే వాళ్ళకు మీడియా ఆయన కూడా ఎదురు తిరిగి ఒక క్వశ్చన్ అడిగాడు, మరి ఆమె రెస్పాన్స్ కూడా రియాక్షన్ గా ఉంది. మరి ప్రతి చోట ఇట్లాగే జరుగుతుంది, ఏదైనా క్వశ్చన్ అడగాలన్నా కానీ మీడియా వాళ్ళు బాగా భయపడుతున్నారు. మరి దాని గురించి మీరు ఏమంటారు? భయపడాల్సిన అవసరం లేదండి. మనకు అడిగే హక్కు ఉంది. తనకు చెప్పే అవసరం లేకపోవచ్చు, కానీ అడిగే హక్కు మనకుంది. మనం అడగాలి. చెప్పనికపోండి. క్వశ్చన్ వేయకుండా ఏ విధంగా తెలుస్తుంది? జనాలకి ఒక మాట వదలాలి అంటే ఫస్ట్ మీడియానే కదా. తప్పు అయినా ఒప్పు అయినా కానీ చూపించేది ఎవరు? మీడియా వాళ్ళు. కాబట్టి మీడియా వాళ్ళు ఎవరికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. అది సీఎం అయినా పీఎం అయినా మనం క్వశ్చన్ చేసే రైట్స్ ఉన్నాయి. క్వశ్చన్ చేయాలి. జనాలు అందరూ వచ్చేసి డైరెక్ట్ అడగలేరు. వాళ్ళు అడగలేక మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి మీడియా వాళ్ళు అడుగుతున్నారని చెప్పేసి జనాలు నమ్ముతున్నారు. కాబట్టి మీడియా వాళ్ళు క్వశ్చన్ చేయాల్సిందే, ఎవరు అని కూడా భయపడాల్సిన అవసరం లేదు.